గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త దుఃఖాలు పోవాలని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని, దిగ్విజయం కలగాలి అని మనస్ఫూర్తిగా మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అలాగే మా ఆశీస్సులు కూడా అందరికీ అందజేస్తూ, అయితే అసలు విషయానికి వస్తే ఈ 2026 సంవత్సరంలో అసలు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, సాధారణంగా మనం ఉగాది తర్వాత చెప్పుకునేటటువంటి దాన్ని పంచాంగ శ్రవణం అంటాం. దాన్ని మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అప్పుడు మనకి ఏమిటంటే కనుక, మనకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా అప్పుడు మనం వేరేగా వస్తాయి. ఇప్పుడు మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం. అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ సంవత్సరం పాటు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఆంగ్ల సంవత్సరాది ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా ప్రేక్షకులందరూ వినడానికి ప్రయత్నం చేయండి అని ముందుగానే అందరికీ కూడా తెలియజేస్తూ, ఇక మేషరాశి వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు. అయితే మేషరాశి వారికి కాస్త ఏలినాటి శని ప్రభావం కొంచెం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అయ్యా ఈ కారణంగా అన్నట్లయితే కనుక, కొంచెం ఒడిదుడుకులు బాగా కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎవరిని నమ్మకండి. ఎవరినైనా సరే డబ్బులు అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, షూరిటీ సంతకాలు పెట్టినా ఎక్కువగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి కనపడుతోంది. అలాగే వివాహాది శుభకార్యాలు మాత్రం జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతూ ఉన్న కారణం చేత కొంచెం దానివల్ల మనస్పర్ధలు, మానసిక అశాంతి కనపడుతుంది. కానీ వివాహాలు మాత్రం కుదురుతాయి, ఆలస్యంగా కుదురుతాయి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరినైనా సరే ప్రేమిస్తూ ఉన్నా, ఇష్టపడుతూ ఉన్నా, వాళ్ళతో మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పడానికి కూడా కొంచెం ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏదైనా చెప్పేటప్పుడు మంచి టైం చూసి చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఇక గృహయోగ్యత బాగా కనపడుతోంది, ధనయోగ్యత కనపడుతోంది. కానీ ఆటంకాలతో కూడుకున్నటువంటి గృహయోగ్యత. సులువుగా మాత్రం మీకు గృహయోగం కలగటం లేదు, లేదా బాగా కష్టపడితే తప్ప, ఎక్కువ ఖర్చు అయితే తప్ప గృహం మీకు లభించేలా కనపడటం లేదు. కాబట్టి గృహయోగం ఉన్నా కూడా ఆలస్యంగా కనపడుతోంది. ప్రతిదీ వస్తుంది కానీ ఇబ్బంది పెట్టే మీ చేతికి వచ్చే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉంటూ ఉంటాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే కొంచెం మందగొడిగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏదేమైనా దైవబలము, గ్రహబలం మీకు చాలా అవసరం. శని బలం చాలా అవసరం. ఈశ్వరారాధన చాలా అవసరం. అలాగే సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన సాఫల్యత అక్టోబర్ నెల నుంచి మీకు డిసెంబర్ నెలలో ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి అప్పుడు ప్రయత్నాలు చేయొచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలన్నీ కూడా సజావుగానే సాగుతాయి. కంగారైతే పడక్కలేదు. కాకపోతే వెళ్ళిన తర్వాత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా మానసిక అశాంతి లేదా పనులలో జాప్యము, సక్సెస్ రేట్ తక్కువగాను కనపడుతుంది. అలాగే మీడియా రంగాల వారికి, ఎలక్ట్రానిక్స్ రంగాల వారికి కూడా ఒడుదుడుకులతో కూడుకున్నటువంటి పరిస్థితులు జరుగుతాయి. కోర్టు వివాదాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ప్రేమికుల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అశాంతి, మానసిక ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంట్లో కూడా ఏ పని సజావుగా సాగకపోవడం మిమ్మల్ని ఆందోళనకి గురి చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇంట్లో వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేయండి. గొడవల జోలికి వెళ్ళకండి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఈ సంవత్సరం ఆరోగ్యం మీద మీకు ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగుతాయి తప్ప అద్భుతమైన లాభాలు అయితే కనపడటం లేదు. తత్వ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదేమైనా కూడా ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక, మీరు ఏం చేద్దామనుకున్నా కూడా 1-10 సార్లు ఆలోచించుకోండి. షేర్లో ట్రేడింగ్ డబ్బులు మాత్రం పెట్టకండి. ఎవరికి డబ్బులు అప్పులు, అరువులు మాత్రం ఇవ్వకండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎవరిని నమ్మకండి. ఏం చేసినా సరే 1-10 సార్లు ఆలోచించి చేయండి. దానివల్ల నష్టం ఉండదు. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడంతో పాటుగా పౌష్టికాహారం తినడానికి ప్రయత్నం చేయండి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి కొత్తగా దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది. మీరు చెయ్యని తప్పుకి నిందారోపణలు, పోలీస్ కేసుల్లోని ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఇంటి కోసం, కుటుంబం కోసం, వ్యవహారాల కోసం ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి డబ్బులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా కనపడుతోంది. కాబట్టి ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి. దుబారా చేయకండి. అనవసరమైన రుణాలు చేయకండి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి, ఇండస్ట్రీలు పెట్టే వారికి ఆలస్యంగా మీకు దానికి సంబంధించిన పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. తద్వారా మీరు ఈ సంవత్సరం అయితే కనుక ప్రతి పని ఆలస్యంగా జరుగుతుంది తప్ప జరుగుతుంది. కాబట్టి కంగారు అయితే మాత్రం పడిపోకండి. ప్రతి పనిలోనూ కూడా చివరికి అయితే మాత్రం విజయం ఖచ్చితంగా లభిస్తుందనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు. అయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి 2026 సంవత్సరంలో
కొంచెం ఒడిదుడుకుల కాలంగా కనపడుతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే కంగారు మాత్రం పడిపోకండి. ఈ సంవత్సరం ఏమిటంటే గనక మెంటల్ టెన్షన్‌లు, మానసిక ఒత్తిడులు, ఏ పనులు కూడా సజావుగా సాగకపోవడాలు, ఆలస్యంగా పనులు జరుగుతూ ఉండాలు, ఆందోళనలు, భయాందోళనలు ఇవి బాగా కనపడుతూ ఉన్నాయి. అలా అని మాత్రం జీవితం అంతా ఇబ్బందులుంటాయని మాత్రం అనుకోకండి. కాపోతే దైవ బలం పెంచుకున్నట్లయితే మీకు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం అనుకూలంగానే కనపడుతోంది. ఈ సంవత్సరం ఏంటంటే గనక విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. చెయ్యని తప్పుకి నిందారోపణలు, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం, డబ్బులు ఎంత సంపాదించినా సరిపోకపోవడము, వచ్చిన డబ్బులు విపరీతంగా ఖర్చయిపోతూ ఉండడము, డబ్బులు నిలబడకుండా ఉండడము, అలాగే శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఇంట్లో వస్తువులు పాడైపోవడం వల్ల డబ్బులు ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడము, వాహనాలు చెడిపోవడం వల్ల ఖర్చులు, ఇంట్లో ముఖ్యంగా పెద్దలకి అనారోగ్య సమస్యల వల్ల కానీ, పిల్లల చదువుల గురించి కానీ, వివాహాల గురించి, ఉద్యోగాల ప్రయత్నాల్లో కానీ విపరీతంగా డబ్బులు ఖర్చయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ అంతటా మీకే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు, ఉన్నవారికి పెరిగే అవకాశాలు, శస్త్రచికిత్స అవకాశాలు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన వ్యసనపరులకి చాలా ప్రమాదాలు కనపడుతున్నాయి. రాత్రి మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారికి ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి. వాహనాలు ఓవర్ స్పీడ్గా నడపడం వల్ల, సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చలానాడు కట్టేటటువంటి పరిస్థితులు, ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ గండాలు, ఉద్యోగ నష్టాలు, సమస్యలు, ఉద్యోగపరంగా ఎక్కువగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఈ చేసేటటువంటి పనికి తగ్గ ఎదుగుదల, కెరీర్ గ్రోత్ లేకపోవడము, లేదా అనుకున్నంత ఆదాయం రాకపోవడము, లేదా అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడం వల్ల ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందలేని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా స్థాన బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ నత్తనడగ్గా సాగడము, చాలా అవకాశాలు తక్కువగా ఉండే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి, పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు, ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా సంబంధాలు కుదిరినట్టే కుదరడం, మళ్ళీ ఊగిసలాడుతూ ఉండడం, కష్టపడి వివాహాలు కుదరడంతో పాటుగా ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఏదో రకమైనటువంటి ఆటంకాలు రావడం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోవడం, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, ప్రేమికుల మధ్య గొడవలు, తగాదాలు, బ్రేకప్స్ దాకా వెళ్ళే పరిణామాలు, మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. గొడవలు, పోట్లాటలు, కుటుంబ సమస్యలు బాగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, అనవసరమైనటువంటి కేసుల్లో ఇరుక్కోవడాలు, ఇలాంటి ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. కోర్టు లావాదేవీలు సజావుగా సాగకపోవడము, ఆస్తి వివాదాలు ఇబ్బంది పెట్టడం మాత్రం మిమ్మల్ని కలచివేస్తుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా నమ్మక ద్రోహాలు, డబ్బులు ఎవరికైనా స్థితి తిరిగి ఇవ్వకపోవడాలు, రుణబాధలు పెరగడాలు, కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాకపోతే గృహం కట్టాలనుకునే వారికి గృహ యోగ్యత, వాహనం కొనాలనుకునే వారికి వాహన యోగ్యత కనపడుతోంది. భూములు, ఇళ్ల స్థలాల మీద పెట్టుబడులు పెట్టచ్చు. బంగారం మీద కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే స్త్రీ పురుష ప్రేమ, వ్యామోహ, కామోహపరమైనటువంటి కోరికలు, లేదా వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాటికి జోదంగా ఉండాలి. షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు, మోసాలు ఉన్నాయి. జాగ్రత్త. విద్యార్థులకి అతి కష్టం మీద చదువు పరంగా ఉత్తీర్ణత కనపడుతోంది. ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సులువుగా మాత్రం రావటం లేదు. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. చెడు వ్యసనాలకి, సెల్ ఫోన్ వ్యామోహాలకి, గేమ్స్కి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండవలసిన అవసరం ముఖ్యంగా విద్యార్థులు కనపడుతోంది. స్త్రీలు కూడా కొంచెం మనసును కంట్రోల్ చేసుకోవాలి. కోరికలు అదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎవరిని నమ్మకండి. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. మోసాలు బాగా పెరిగిపోతాయి. వ్యాపారస్తులకి అంతంత మాత్రాన్ని వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసేవారికి నత్తనడగ్గా వ్యాపారాలు సాగుతాయి. కాకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా లాభాలు వస్తాయి. కాబట్టి కంగారు మాత్రం పడిపోకండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. షూరిటీ సంతకాలు పెట్టకండి. డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా దైవ బలము, గ్రహ బలము కోసం ప్రయత్నం చేయండి. మీకు ఈ సంవత్సరం అంతా కూడా నష్టాలు లేకుండా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ధనుసు రాశి వారికి సంబంధించి 2026 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. పనులు అవుతూ ఉంటాయి, కానీ ఆలస్యంగా అవుతూ ఉంటాయి. కంగారు మాత్రం పడకూడదు. ఏం పని చేసినా సరే ఏదో రకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మెంటల్ టెన్షన్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి యోగకాలంగా మాత్రం ఉండబోతోంది. కష్టపడితే ప్రతి పని పూర్తవుతుంది. సులువుగా ఏ పని అవ్వకపోయినా కూడా మీరు కష్టపడితే మాత్రం ఈ సంవత్సరం చాలా రకాల విజయాలు పొందగలిగే అవకాశంగా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఉండబోతోందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. ఆగిపోయిన ఉద్యోగ అవకాశాలు మళ్ళీ ఎదరకు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే వేరే ఏదైనా ఉద్యోగం వెతుక్కుందాం అనుకున్నా మీకు ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా అయితే మాత్రం కనపడుతోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావాలనుకుని పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా చక్కని అవకాశాలు వస్తాయి. ఈ రికమెండేషన్లతో కూడుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం కనపడుతున్నాయి. కాబట్టి
తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇక వివాహం కుదరనటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం చక్కని వివాహ యోగ్యత కనపడుతోంది. కానీ కొంచెం నత్తనడకగా సాగడము, నలుగుతూ ఉండడము, ఎదరకు వచ్చి వెనక్కి వెళుతూ ఉండడము సంబంధాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ సంవత్సరం ఎంతకైనా కనపడుతోందని చెప్పొచ్చు. ఏదేమైనా మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు ఎదరికి వెళతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యత ఉంది. ఇల్లు కట్టాలి అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇల్లు కట్టగలుగుతారు. స్థలాలు కొనాలి అనుకునే వారికి స్థలాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. గృహ యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతోంది. గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు, లోన్లు కూడా పొందగలిగే అవకాశం అయితే కనుక ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా రాబోతోందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు, ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు వస్తాయి. అప్పులు తీర్చే ప్రయత్నంలో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. కొత్త రుణాలు చేసి వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలంగా కనపడుతోంది కాబట్టి వ్యాపారాలు పెట్టచ్చు. వ్యాపారంలో మొట్టమొదటి కొన్ని రోజుల పాటు ఆలస్యంగా వ్యాపారాలు సాగినా తర్వాత మళ్ళీ వ్యాపారాల్లో దిగ్విజయము, విజయము పొందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు కూడా లాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, మైత్రి, విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం, కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోవడము, ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవ్వడము, పోలీస్ కేసుల నుంచి బయటపడడంతో పాటుగా కోర్టు వివాదాలన్నీ కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే కొంతమంది వ్యక్తుల సహకారంతో మాత్రమే మీకు కోర్టులో విజయాలు లభిస్తూ ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ కూడా కొంచెం మందకొడిగా సాగుతాయి కాబట్టి జాతకాల పరిశీలన చేయించుకుని, పరిహారాలు చేయించుకుని ఎదరికి వెళ్ళండి. ఏదేమైనా కూడా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలు కనపడుతూ ఉన్నా మళ్ళా తిరిగి మంచి ఉద్యోగ అవకాశాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల విషయంలో జాగ్రత్త. డబ్బులు షేర్లోను వాటిలోనూ ట్రేడింగ్లో పెట్టేటప్పుడు 1కి 10 సార్లు తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా మీకు కనపడుతోంది. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. నరదృష్టి, నరకోశ బాగా పెరిగిపోతుంది, జాగ్రత్త. వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. దూర ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలు చేయడం, ప్రేమించిన వ్యక్తులతో తిరగడం, ప్రేమించిన వ్యక్తుల మధ్య కలయికలు లేదా వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవడాలు, మధ్యలో కొన్ని రోజులు దూరం జరిగినా మళ్ళీ తిరిగి కలవడాలు మాత్రం కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న అనుమానపు ఆలోచనలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే ఉద్యోగపరంగా పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, విలువైన వస్తువులు, ఆభరణాలు, బంగారం వీటి మీద ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిన్న చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్లు, శస్త్రచికిత్స అవకాశాలు, నరదిష్టి, నరకోశ బాగా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కేర్ తీసుకోండి. బయట ఫుడ్లు తినడం మానేయండి. ఇంట్లో సమయానికి ఆహారాన్ని తినండి. సమయానికి నిద్రపోండి. మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోండి. ఎవరిని నమ్మకండి. ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనిని ఆ సమయంలో పూర్తి చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా తొందరగా పనులన్నీ కూడా దిగ్విజయ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి సంబంధించినటువంటి యొక్క సంవత్సర ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి కనపడుతోంది. కారణం ఏంటంటే కాస్త గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఏలినాటి శని కొంచెం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, బాధ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు నిందారోపణలు కనపడుతున్నాయి. వ్యామోహం ప్రభావం బాగా కనపడుతోంది. నమ్మక ద్రోహాలు, బ్లాక్మెయిల్ గురే పరిస్థితులు, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు కొన్నిసార్లు పోవడాలు, మళ్ళీ తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు చేయడాలు, ఉద్యోగ మార్పులు, స్థాన చలనాలు బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగపరంగా సమస్యలు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి దాడులు లేకపోతే విజిలెన్స్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తడము, ఉద్యోగ నష్టాలు, కొన్ని రకాల పరిస్థితుల ప్రభావం వల్ల ఉద్యోగాల్లో కొంచెం మిమ్మల్ని ఎక్కువగా డిబార్ చేసేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ధన నష్టాలు, షేర్లోను ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టి మోసపోవడాలు, నమ్మక ద్రోహాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా జోద ప్రక్రియలకి, వ్యసనాల జోలికి వెళ్ళకండి. నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా అధికంగా కనపడుతున్నాయి కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఏదైనా వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వ్యవహారాలు నడపకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం మద్యపాన, ధూమపాన వ్యసన పరులకి శస్త్రచికిత్స అవకాశాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుల బాధలు పెరిగిపోవడము, అప్పులు తీర్చిన మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసి రావడము, వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా ఇబ్బందులు పడడము, అనవసరమైన వస్తువులు, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, లేనిపోయినటువంటి అనవసరమైన వాహనాలు, అనవసరమైన యంత్ర పరికరాలు, దుబారా ఖర్చులు బాగా పెరిగిపోయే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్ల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ, రుణాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీకు రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బకాయిల వేధింపులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఎంతైనా కనపడుతోంది మీకు ఈవేళ ఈ సంవత్సరం. ముఖ్యంగా ఏంటంటే కనుక వివాహ ప్రయత్నాల్లో కూడా కొంచెం జాప్యం జరగడము, ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకుంటే కనుక కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము, ప్రేమించిన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము, ఏదో రకంగా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్‌లు రావడము, ప్రేమికుల మధ్య గొడవలు జరగడము, మిస్‌అండర్‌స్టాండింగ్‌లు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా తీవ్ర అసంతృప్తి, మానసిక వ్యధ, ఇద్దరి మధ్య ఏదో రకమైనటువంటి వ్యక్తులు వచ్చి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నాలు చేయడాలు, కుటుంబ కలహాలు పెరిగిపోవడాలు, పెద్దలు మీ మాటను అర్థం చేసుకోలేకపోవడాలు, పెద్దలకి మీకు మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్‌లు, ఆస్తి వ్యవహారాల్లో తగాదాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, తోటికోడళ్ళతోటి, ఇరుగు పొరుగు వారితోటి అందరితోటి కూడా జాగ్రత్తగా మెలగాలి. చెయ్యని తప్పుకి నిందారోపణలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. చెయ్యని తప్పుకి పోలీస్ కేసులు ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మీ మీద ఈ యొక్క కోర్టులో కూడా కేసులు వేసే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కోర్టు కేసులకి, వ్యవహారాలకి, గొడవలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు, లేదా కోపతాప ఆవేశంగా మాట్లాడడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆవేశాన్ని కంట్రోల్‌లో ఉంచుకోండి. జాగ్రత్తగా మెలగండి. విద్యార్థులు కూడా ఈ యొక్క చేసేటటువంటి చదువు పట్ల ఆసక్తి తగ్గడము, సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల పట్ల ఇబ్బందులు, లేదా మీరు చదివేటటువంటి సమయంలో కాన్సంట్రేషన్ దెబ్బతినడము, తక్కువ మార్కుల్లోనే పరీక్షలు మిస్ అయిపోతుండడము, లేదా సరైనటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మిస్ అయిపోతుండడము, వీటి వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. కాకపోతే ఈ సంవత్సరం మొండి పట్టుదల, చెయ్యాలన్న తపన, ఎదగాలన్న తపన, ఏదో ఒకటి సాధించాలన్న తపన, మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్న తపన బాగా పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం అస్వస్థతకు గురయ్యారు, పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. కాకపోతే ఈ సంవత్సరం కృషితో నాస్తి దుర్భిక్షం. మీరు ఎంతైతే కష్టపడతారో దానికి ఫలితమైతే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా వస్తుంది కాబట్టి మీరు నిస్సత్తుతో ఉండకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం పెంచుకోండి. అవుతుందనే నమ్మకంతో ప్రయత్నాలు చేయండి. పాజిటివ్‌గా థింకింగ్ చేయండి. పాజిటివ్‌గా ఉండండి. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దేవతారాధన చేసుకోండి. తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక 2026 సంవత్సరం తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా తులారాశి వారికి మీ జీవితాన్ని మార్చేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి, మీ జీవితంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి, అలాగే ఏవైతే ఇప్పటిదాకా కూడా మీరు చేసినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం యోగకాలంగా ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే చాలా ఆదాయ మార్గాలు కానీ, లేదా ఆదాయం పెంచుకునే అవకాశాలు కానీ, ఈ ఒకటి కన్నా ఎక్కువ జాబులు చేయడం కానీ, ఒకటి కన్నా ఎక్కువ వ్యాపారాలు చేయడం కానీ మీకు బాగా కలిసొస్తుంది. డబ్బు బాగా సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం పెరుగుతాయని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు, లేదా ఉద్యోగపరంగా మార్పులు, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా పొందబోతున్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, వేరే కంపెనీలకు మారాలనుకుంటే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కావాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి, వివాహాలు కుదరక ఇబ్బందులు పడుతూ ఉండేటటువంటి వారికి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహాలు కుదిరే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనపడుతున్నాయి. మేము ఎవరినైనా ప్రేమిస్తున్నామండి, ఆ ప్రేమించిన వ్యక్తితో మాకు పెళ్ళి అవుతుందా, ఇంట్లో ఒప్పుకుంటారా అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యత, అలాగే ప్రేమ వివాహాలు, అలాగే ఇంట్లో వాళ్ళు అంగీకరించడాలు, వాటికి సంబంధించి ఆటంకాలు తొలగడాలు, లేదా ప్రేమికుల మధ్య మిస్అండర్స్టాండింగ్లు జరిగి, లేదా గొడవలు పడి విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతున్నాయి. అలాగే మళ్ళీ తిరిగి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నాలు ఈ సంవత్సరం చేయబోతారని చెప్పొచ్చు. అలాగే మీ భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా తగాదాలు పడుతూ ఉన్నా, గొడవలు పడుతూ ఉన్నా, మనస్పర్ధలున్నా, శారీరకంగా కలవకుండా ఉంటూ ఉన్నా, లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు కానీ, లేదా విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసి కాపురం చేయాలనేటటువంటి ఆలోచన, తపన బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. అలాగే మానసిక వ్యధ తగ్గుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. గృహం కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా అనుకూలిస్తుంది. భూములు, యంత్ర పరికరాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు ఎదురుకు వెళతాయి. అప్పులు తీర్చడానికి అనేక మార్గాలు, అనేక రకాల వ్యవహారాలు చేయగలుగుతారు. కొత్తగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేకపోతే ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా, మార్చాలనుకున్నా, యంత్ర పరికరాలు ఏవైనా కొనాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకున్నా, విదేశాలకు వీసాల కోసం ప్రయత్నం చేసినా, విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడ ఏదైనా పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసినా, గ్రీన్ కార్డుల కోసం ప్రయత్నం చేసినా, ఉద్యోగాలు మారడం కోసం ప్రయత్నం చేసినా, నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా ఉండబోతోంది. ఖచ్చితంగా ప్రయత్నాలు చేయొచ్చు. ఈ సంవత్సరం కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారందరికీ కూడా
చక్కని యోగ కాలము. అలాగే రాజకీయ నాయకులందరికీ కూడా పదవీ అవకాశాలతో పాటుగా ప్రజల్లో ప్రజాదరణ పెరుగుతుంది. భవిష్యత్తులో రాబోయే రాజకీయ ఎన్నికల గురించి చక్కటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మీరు శ్రమకు తగ్గ ఫలితాలను పొందబోతున్నారు. అదృష్టవశాత్తు కొన్ని మంచి అవకాశాలు మీకు రాబోవడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళకి సరైన గుణపాఠాన్ని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మీలో కొత్త ఉత్తేజము, ఉత్సాహము, మోటివేషన్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే ఫాస్ట్ ఫుడ్లు, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేసి చక్కగా ఇంట్లోనే పౌష్టికమైన ఆహారం తినడం, అలాగే కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవడం, అలాగే ఫైబర్ ఫుడ్, అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, సమతుల్యమైనటువంటి దానికి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకున్నట్లయితే కనుక వాటర్ ఎక్కువగా తాగుతూ ఉన్నా, నిద్ర సమయానికి పోతూ ఉన్నా కూడా మీకు అనారోగ్య సమస్యల నుంచి, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడి చాలా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. సంతానానికి సంబంధించి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. మీ పిల్లలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, లేకపోతే వివాహపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. అలాగే గొప్ప వ్యక్తులుగా మీరు మారగలుగుతారు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అందరిలోనూ కూడా సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశాలతో పాటుగా ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేసి ఖచ్చితంగా ప్రతి పనులను కూడా సక్సెస్ని అయితే సాధిస్తారు అని తెలియజేస్తూ, ఇక 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి సంబంధించి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టకాలము, యోగ కాలము, కలిసొచ్చే కాలము, ఎదిగే కాలము, మిమ్మల్ని మీరు మార్చుకునే కాలము, సమాజంలో గుర్తింపు పొందే కాలము. అలాగే ఇప్పటిదాకా ఏదైతే సమస్యలతోటి సతమతం అయిపోతూ, ఇబ్బంది పడిపోతూ, నలిగిపోతూ, ఆందోళన పడిపోతూ ఎప్పుడు నా జీవితం మారుతుందా అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా చక్కని యోగ కాలంగా మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉండబోతోందని చెప్పొచ్చు. గతంతో పోల్చుకున్నట్లయితే కనుక సంపాదన పెరుగుతుంది. అలాగే కొత్త కొత్తగా ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. బాగా డబ్బు సంపాదించడం మీద దృష్టి పెడతారు. అప్పులు తీర్చడం పట్ల బాగా దృష్టి పెడతారు. ఆర్థికంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. మిమ్మల్ని మీరు చాలా మార్చుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి జాగ్రత్తలు తీసుకోవడానికి, జీవన విధానాన్ని, జీవనశైలిని మార్చడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి చాలా బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా బాగా కష్టపడతారు, ఎదగాలని ప్రయత్నం చేస్తారు, తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతూ ఉన్నాయి. చక్కని అద్భుతమైన ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో చదువు కోసం కూడా ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమయ్యే అవకాశాలు విద్యార్థులు కనపడతాయి. ఉద్యోగస్తులు కూడా ఇప్పటిదాకా ఆగిపోయినటువంటివి ఏవైతే పనులు ఉన్నాయో ఎదురుకు వెళ్ళడము, అలాగే ఉద్యోగ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు పొందగలిగే అవకాశాలు, ఉద్యోగపరంగా సమస్యలకు పరిష్కారము, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాబోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ మార్పులు చాలా బ్రహ్మాండంగా అనుకూలించే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. కొత్తగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, మీ కాళ్ళ మీద నిలబడాలనుకున్నా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏదైనా చేద్దామనుకున్నా కూడా ఈ సంవత్సరం యోగ కాలంగా కనపడుతోంది. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, గృహలబ్ధులు, సబ్సిడీలు ఇలాంటివన్నీ కూడా పొందగలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎవరైతే ఇల్లు కట్టాలనుకుని కట్టలేకపోతున్నారో, గృహం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి గృహయోగ్యత, ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళ్ళడము, భూములు, ఇళ్ల స్థలాల మీద పెట్టుబడులు పెట్టడము, బంగారం మీద పెట్టుబడులు పెట్టడము యోగిస్తుంది. పాలసీలు, ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ట్రేడింగ్లోను, షేర్లోను డబ్బులు పెట్టకుండా ఉంటే మీరు చాలా ఎక్కువ డబ్బులు మిగులుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయడము, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేయడము, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడంతో పాటుగా బంగారం మీద పెట్టే పెట్టుబడులు మీకు చాలా ఎక్కువగా యోగిస్తాయని చెప్పొచ్చు. అలాగే కొత్తగా ఏదైనా ప్రాంతం తిరగాలనుకున్నా, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఏదైనా మీ జీవితంలో మలుపు తిప్పేటటువంటి ప్రయత్నాలు చేయాలనుకున్నా ఈ సంవత్సరం అనుకూలంగానే కనపడుతుందని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. సంతాన ప్రాప్తి కనపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి కలుస్తారని చెప్పొచ్చు. ఎవరికైతే వివాహాలు అవ్వక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వివాహ సంబంధాలు కుదరడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగడం కానీ, పెద్దలు కుదిర్చిన వివాహం గురించి అయినా సరే సమస్యలు ఉంటే కనుక పరిష్కరించుకోవడం కానీ జరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారము, ఇంట్లో పార్టీషన్కి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగడము, కోర్టు వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడాలు, పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి మంచి మార్గాలు అన్వేషించుకోవడాలతో పాటుగా మీలో చేసేటటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ సరిదిద్దుకుని కొత్తగా మంచిగా ఆలోచించి ఎదరికి వెళ్ళే అవకాశాలు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేసే ప్రతి పని ఎందుకు కూడా విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నా కూడా నరదిష్టి, నరఘోష బాగా పెరగడము, అలాగే అనవసరంగా దుబారా ఖర్చులు పెరగడము, అలాగే ప్రయాణాల్లో అస్వస్థత, దీర్ఘకాలిక రోగాలు కొత్తగా వచ్చే అవకాశాలు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, బోన్స్కి సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్లు, కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, శిరోబాధ
ఇవన్నీ కూడా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఖచ్చితంగా వ్యాయామం చేయండి. బయట ఆహారం తినడం మానేయండి. మితాహారం తినండి. సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేయండి. తద్వారా బావుంటుంది. మీకు దైవబలము, గ్రహబలము ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఏ పనైనా సరే దిగ్విజయంగా సాగుతుంది. ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలైతే కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కని యోగకాలంగా కనపడుతోంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారికి సంబంధించి ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతోందయ్యా అన్నట్లయితే కనుక వీళ్ళకి చక్కని యోగకాలంగా మాత్రం ఖచ్చితంగా ఉండబోతోంది. చేసే పని దిగ్విజయం అవుతుంది ఎందులోనైనా సరే. ముఖ్యంగా ప్రతి పనిలోనూ ఆసక్తి పెరుగుతుంది. అలాగే మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీర్చేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి బాగా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. నష్టపోయిన వ్యాపారాలు మళ్ళీ తిరిగి లాభాలు సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే కొత్త మార్గాలు అన్వేషించుకుంటారు. కొత్త జీవితాన్ని, కొత్త ఆలోచనని, కొత్త ఒరవడితోటి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మెలుగలుగుతారు. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. చదువులో పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. చదువులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే ఆలోచనలు ఖచ్చితంగా చేయగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం వివాహాలు కుదరక ఇబ్బంది పడే వాళ్ళకి, లేదా వివాహాలు ఆగిపోతూ ఉన్న వాళ్ళకి, ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రేమ కలాపాలు, ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఇప్పటిదాకా ఎవరికైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో, మళ్ళీ ఉద్యోగం వస్తే చాలని ఎదురు చూస్తున్నారు, లేదా ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం అవ్వచ్చు, నలుగుతూ వస్తుంది అని ఊగిసలాడుతూ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఈ సంవత్సరం మీకు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా శుభవార్త ఖచ్చితంగా రాబోతోందని చెప్పచ్చు. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ఏప్రిల్ దాటిన తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉండేవారికి కూడా స్థిర నివాస యోగ్యత, గృహయోగ్యత, ధనప్రాప్తి, ఆనందము, సంతోషము, సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక సంతానాల కోసం ప్రయత్నం చేసేవారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతోందని చెప్పచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. సంతాన ప్రాప్తి కనపడుతోంది. ద్వితీయ సంతాన యోగ్యత, తృతీయ సంతాన యోగ్యత కూడా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఎవరైనా రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేసేవారు కూడా అవకాశాలు అయితే బ్రహ్మాండంగా రాబోతున్నాయి, కలగబోతున్నాయి అని చెప్పచ్చు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి బట్టలు, ఫుడ్డు, ఫ్యాన్సీ స్టోర్సు, లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణ వస్తువులు, టైల్స్ అమ్మేటటువంటి వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా మీకు ఉండబోతోంది. అలాగే ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి, సంఘంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి కూడా ఈ సంవత్సరం బాగా కృషి చేస్తారని చెప్పచ్చు. బ్యాంకు రుణాలు తీర్చడం కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ, లేదా నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ, ఇల్లు కట్టాలనుకునే వారికి శంకుస్థాపన చేయగలగడం, గృహప్రవేశ యోగ్యత కనపడుతోంది. అలాగే బంధువర్గంతో అభిప్రాయ భేదాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రేమికుల మధ్య కలయికలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వ్యక్తులతో ప్రేమ వ్యామోహాలకు ఎదురుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే విడిపోయిన బంధువులందరూ కూడా తిరిగి కలుస్తారని చెప్పచ్చు. శుభకార్యాలు జరుగుతాయని చెప్పచ్చు. అలాగే ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవడం, కోర్టు వివాదాలు పరిష్కారం చేసుకోవడం, అలాగే ఏదైతే ఇప్పటిదాకా జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ కూడా సమస్యల నుంచి బయటపడేటటువంటి అద్భుతమైన మార్గాలు ఈ సంవత్సరం మీకు రాబోతున్నాయి. అలాగే కొత్తగా ఆలోచిస్తారు, ఇన్నోవేటెడ్గా ఆలోచిస్తారు. అలాగే కొత్తగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న ఈ సంవత్సరం మీకు చక్కని యోగకాలంగా ఉండబోతోంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ చక్కని పదవులు రాబోతున్నాయి. అలాగే నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపుతో పాటుగా సక్సెస్ కూడా బ్రహ్మాండంగా రాబోతోంది. స్త్రీలకు కూడా ఉద్యోగపరంగా అద్భుత అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వివాహ యోగ్యత, ప్రేమ కలాపాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఇంటిని, సంతానాన్ని పట్టించుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా యోగకాలంగా ఉండబోతోంది. పెట్టినటువంటి పెట్టుబడులు కలిసి వస్తాయి. షేర్లు, ట్రేడింగులు, ఇన్సూరెన్స్లు పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని యోగకాలంగా ఉండబోతోంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీ అందరికీ శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారికి సంబంధించినటువంటి 2026 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్లయితే కనుక ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన వాతావరణమే కనపడుతోందని చెప్పొచ్చు. ఆగిపోయిన పనులన్నీ ఎదరికి వెళతాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక అనుకూలించే వాతావరణం కనపడుతోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇళ్ల స్థలాలు, భూములు కొనుగోలు చేయాలనుకునే వారికి అవకాశాలు బాగా వస్తాయి. నూతన వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వారు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. అలాగే ఆగిపోయినటువంటి పనులన్నీ ఎదురుకు వెళతాయి.
మొండి బకాయిలు బాగా వసూలవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. సంపాదనాపరమైనటువంటి మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. ఎలా డబ్బులు సంపాదిస్తే మనం ఎదుగుతాం అనేటటువంటి ఆలోచనలో బాగా ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి అందరిని మెప్పించి ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవుతారని మాత్రం చెప్పొచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ మీకు రావడం, అలాగే రుణాలు, అప్పుల బాధల నుంచి బయటపడడం, అలాగే గృహయోగ్యత కలగడం, ధనయోగ్యత కలగడంతో పాటుగా వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో పెద్దలని ఒప్పించుకుని వివాహం చేయడం కూడా మీకు చాలా బాగా అనుకూలించే అవకాశాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు కానీ లేదా ఆర్థిక ఎదుగుదల కానీ ఖచ్చితంగా కనపడుతోంది. కొనుక్కోవాలనుకునేటటువంటి వాహనాలు, ఇష్టమైనటువంటి వాహనాలు, అది కార్లు అవ్వచ్చు, బళ్ళు అవ్వచ్చు, కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ ఏదైనా పెట్టాలనుకున్నా, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకున్నా ఈ సంవత్సరం చాలా యోగకాలంగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి సక్సెస్తో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో, యూట్యూబ్లు, మీడియాలు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చాలా యోగకాలము, ధన ఆదాయం బ్రహ్మాండంగా పెరిగేటటువంటి యోగ్యత అయితే కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే పనులన్నీ సజావుగా సాగుతాయని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఆరోగ్యం విషయంలో, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే విషయంలో చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ఆహార మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. కార్బోహైడ్రేట్లు తగ్గించగాలి, ఫైబర్ ఫుడ్డు, అలాగే ముఖ్యంగా ఏదైతే మంచి ఆహారం ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి. అలాగే మనకి ఏదైతే జాతకంలో ఉండేటటువంటి దోషాలను వాటి పరిష్కారం చేసుకోవాలని, మార్గాలను అన్వేషించుకోవాలనే ఆలోచనలు మీకు రాబోతున్నాయి. అలాగే వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే వ్యాయామంలో చాలా శ్రద్ధగా వ్యాయామం చేసి శారీరకపరమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకోవడానికి, అందం పట్ల ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల, అందం పట్ల ఆసక్తి పెరగడమే కాదు, ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి, సంతానం కోసం ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం చాలా యోగకాలంగా ఉండబోతుందని చెప్పొచ్చు. అప్పుల బాధ నుంచి బయటపడడం, కొత్త రుణాలు మంజూరు అవడం, బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగడం, ఇంట్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొనుగోలు చేయాలనుకునేటటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే భోగపరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, విదేశాలు ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ చేయడం, ఇంట్లో పూజాది కార్యక్రమాలు, వ్రతాలు, నోములు ఎందు ఆసక్తి పెరగడం, పెద్దలంటే గౌరవం పెరగడం, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడం, భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గడంతో పాటుగా అన్యోన్యత, ప్రీతి, అనురాగాలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే కోర్టు వివాదాలు కానీ, సమస్యలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసి చాలా చక్కగా వాటన్నిటి నుంచి బయటపడే ప్రయత్నం చేసి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే నూతన ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి, భోగాలు, సుఖాలు, శారీరకపరమైనటువంటి కోరికలు, అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు, పరస్పర వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోండి. అలాగే స్త్రీ పురుషపరమైనటువంటి కామపరమైన కోరికల కోసం బాగా తాపత్రయపడే అవకాశాలు, కలుసుకునే అవకాశాలు, ఇద్దరూ కలిసి సంతోషంగా కాలం గడిపే అవకాశాలు ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేసే ప్రతి పని ఎందులోనూ కూడా నరదృష్టి, నరఘోష బాగా పెరగడంతో పాటుగా చేసే పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి దేవతారాధన చేసుకుని ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే 2026 సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఈ యొక్క గోచార గ్రహగతులు కనుక పరిశీలన చేసినట్లయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీకు చాలా బాగుంది. చేసే పని యందు శ్రద్ధ పెడతారు. విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణతలు బాగా కనపడుతున్నాయి. ర్యాంకులు కొట్టగలుగుతారు. మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, గొప్పగా ఎదగడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విద్యాపరంగా రాణింపు అయితే బాగుంది. ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో స్థాన బదిలీలు, మార్పులు, అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు వెళ్ళడానికి అయితే మాత్రం ఛాన్సులు బాగా ఉన్నాయి. ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి, ప్రేమించిన వ్యక్తులతోటి వివాహ యోగ్యతలు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు ముఖ్యంగా ఫలిస్తాయి. పెద్దలతో కుదిర్చిన సంబంధాలు కూడా కుదురుతాయి. ఆలస్యంగా మాత్రం కుదురుతాయి. ఒకసారి జాతకాలు పరిశీలన చేయించుకోండి. ఇక సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి లేదా సంతానం కలగక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా కనపడుతోంది. సంతానం కలుగుతారు. రెండో పిల్లలు కానీ, మూడో పిల్లలు కానీ, అమ్మాయి ఉండి అబ్బాయి కోసం, అమ్మాయి ఉండి అబ్బాయి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యత అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే ఎవరైతే ఈ సంవత్సరం ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఆగస్టు తర్వాత వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. లేదా మీకు అక్కడి నుంచి రావాల్సినటువంటి పర్మిషన్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే విదేశీయాన యోగ్యత కూడా కనపడుతుంది. అలాగే నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. స్థాన బదిలీల కోసం, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు కూడా
దేవతారాధన చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారు మాత్రం ఆచితూచి జాతకం చూపించుకుని వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి. వ్యాపారాలు సక్సెస్ అవుతారు. అలాగే మందకొడిగా వ్యాపారాలు సాగే వాళ్ళకి ఈ సంవత్సరం వ్యాపారాలు పుంజుకునే అవకాశాలు, వ్యాపార లాభాలు కనపడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళందరికీ కూడా చక్కని యోగ్యత అయితే కనపడుతోంది. అప్పుల బాధలు ఎప్పుడు తీరతాయి అని ఎదురు చూసే వాళ్ళకి, రుణాలు తీరక ఇబ్బందులు పడేటటువంటి వారికి ఈ సంవత్సరం తొందరగా రుణాల నుంచి బయటపడేటటువంటి మార్గాలు, చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడే మార్గాలు, కొత్తగా ఆదాయ మార్గాలు కనపడతాయి. ఇంకా బాగా డబ్బులు సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. ఆదాయం విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకుని ఆదాయం సంపాదించే మార్గంలో ముందడుగు వేసే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి ఈ సంవత్సరం నూతన ఉద్యోగ వ్యాపార అవకాశాలతో పాటుగా వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి కనపడుతోంది. అలాగే రుణాలు, అప్పుల బాధ నుంచి బయటపడడానికి, కొత్త రుణాలు మంజూరు అవ్వడానికి, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టడానికి ఈ సంవత్సరం చాలా చక్కని యోగకాలం అని చెప్పొచ్చు. అయితే నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. ఆ యొక్క వ్యవహార విషయాలు మాత్రం తత్వ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఏదేమైనా ఈ సంవత్సరం మొండి బాకాయలు అయితే మాత్రం ఖచ్చితంగా వసూలు అవుతాయి. గృహం కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి. భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, లేదా ఇన్సూరెన్స్లు, పాలసీలు కట్టేటటువంటి అవకాశాలు కానీ, వాటిని రెన్యువల్ చేయించుకునేటువంటి అవకాశాలు కానీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులన్నీ కూడా మీకు చక్కగా ఎదరగా వెళతాయి కాబట్టి చక్కగా వాటి కోసం అయితే మాత్రం ప్రయత్నం చేయొచ్చు. సెల్ ఫోన్లు, టీవీలు, లేకపోతే వాహనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, బంధువులు కలుస్తారు, ప్రేమికులు కలుస్తారు, ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. ఆగిపోయిన శుభకార్యాలను ఎదురుగా వెళతాయి. పెండింగ్ పనులన్నీ ఈ సంవత్సరం మీకు పూర్తవుతాయని చెప్పొచ్చు. కొత్తగా ఆలోచిస్తారు, ఇన్నోవేటెడ్గా ఆలోచిస్తారు, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు, ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటూ మీ యొక్క ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉండడానికి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేసే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా కొంచెం ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి. అలాగే నరదిష్టి, నరఘోష బాగా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసనాలు తగ్గించుకోండి. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. మెంటల్ టెన్షన్లు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి. తద్వారా మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి 2026 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులు, యోగకారకులు అని చెప్పుకోవచ్చు. ఏం చేతనంటే ఇప్పటిదాకా ఏదైతే సమస్యలతో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సమస్యల నుంచి బయటపడే మార్గాలు, అలాగే అప్పుల బాధల నుంచి ఇబ్బందులు పడే వారికి అప్పుల బాధలు తగ్గడాలు, రుణ సమస్యల నుంచి పరిష్కారాలు, అలాగే ఎవరైతే ఆదాయం సరిపోక, డబ్బులు చేతికి అందక, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగే కాలంగా ఈ సంవత్సరం అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. కాకపోతే ముందు చూపుతోటి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళ సలహాలు మాత్రం తీసుకోకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాతకాలు ఖచ్చితంగా చూపించుకోండి. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా మంచి మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. గృహాలు కొనుగోలు చేయగలుగుతారు. ఇళ్ల స్థలాలు, పొలాలు, భూములు కొనుగోలు చేయగలుగుతారు. ఆగిపోయినటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు ఎదరికి వెళతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. సమస్యల నుంచి, పోలీస్ కేసుల నుంచి, రకరకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి ఏదైనా వివాదాలు ఉంటే కనుక వాటిని కూడా పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ బయటకు తీసుకురాగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా ఎదరికి వెళతాయని చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, గృహం లేని వారికి గృహయోగ్యత, అలాగే ఎవరికైతే ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఎదురు చూసే వాళ్ళకి వ్యాపారపరమైనటువంటి అవకాశాలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు, లోన్లు పొందగలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి అనుకూలమైన వాతావరణంగా కనపడుతోంది. విదేశాల్లో వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ దాటిన తర్వాత చక్కని యోగకాలంగా కనపడుతోంది. మిగతా ఇంతకన్నా ముందు వెళ్ళాలనుకునే వారు మాత్రం జాతక పరిశీలన చేయించుకుని మాత్రమే వీసా ప్రయత్నాలు కానీ చేసుకోవడం మంచిది. విద్యార్థులకి చదివినటువంటి చదువు అక్కరకు వస్తుంది. చదువు యొక్క విలువ, గొప్పతనం బాగా అర్థమవుతుంది. అలాగే పరీక్షా ఉత్తీర్ణతలు, అలాగే కొత్తగా ఏదైనా సాధించాలన్న తపన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ, కంప్యూటర్ కోర్సుల్లో కానీ ప్రావీణ్యత సంపాదించుకోవడము, మీలో ఉండే స్కిల్స్ పెంచుకోవడంతో పాటుగా అద్భుతమైన పరిణితి సాధించుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్లు తగ్గి అన్యోన్యత ఏర్పడడంతో పాటుగా ఆనందంగా, సంతోషంగా కాలం గడిపే ప్రయత్నాలు చేసి సంతోషంగా ఎదురుకు వెళ్ళే అవకాశాలు ప్రేమికులు కనపడుతున్నాయి. ఇంట్లో కూడా మీ ప్రేమకి అంగీకారం తెలపడంతో పాటుగా విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. వివాహేతర సంబంధాలు కానీ, ప్రేమ కలాపాలు కానీ పెరిగిపోతాయి. అలాంటి వాటికి మాత్రం కంట్రోల్ చేసుకోండి.
వ్యసనాలు తగ్గించుకోండి. శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. వ్యసన పరులకి జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకి పదవీపరమైనటువంటి వ్యామోహం బాగా పెరిగిపోతుంది. దాంతో కొన్ని తప్పులు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీలో అద్భుతమైన ఆలోచనలు వస్తాయి కానీ అవి కార్యరూపం దాల్చడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ఓర్పు సహనంతో ప్రయత్నం చేసినట్లయితే కనుక సినిమా, టీవీ, మీడియా రంగాల వారు చక్కని సక్సెస్ రేట్ మాత్రం ఖచ్చితంగా పొందబోతున్నారు ఈ సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు అవి కట్టడానికి మాత్రం చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడానికి, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి అవకాశాలున్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడానికి కూడా చక్కని అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళని మీ మాట తీరుతో ఆకర్షుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా ఈ జీవితంలో ఏదైతే మీ జీవితంలో పొందలేనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే అద్భుతమైన ప్రాంతాలు తిరగగలుగుతారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగా పెరుగుతుంది. కాకపోతే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు, మెంటల్ టెన్షన్లు, నిద్ర సరిపోకపోవడము, తప్పుడు వ్యక్తులతో సహవాసము లేదా చెడు స్నేహాలు, చెడు వ్యసనాల వల్ల మాత్రం నష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడడానికి మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. దేవతారాధన చేసుకోండి. అలాగే ఒకసారి జాతకం ఎలా ఉందో పరిశీలన చేయించుకోండి అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించి 2026 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఒడిదుడుకుల కాలంగా కనపడుతోంది. కారణం ఏంటంటే గోచార రీత్యా అష్టమ శని మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుందని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నడుం నొప్పులు, రక్త సంబంధమైనటువంటి దోషాలు, కంటికి సంబంధించిన నేత్ర దోషాలు ఇలాంటివి ఎక్కువగా మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ కేర్ మీరు ఆరోగ్యం పట్ల తీసుకోవాలి. ఖచ్చితంగా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం, మితాహారాన్ని తినడం, కార్బోహైడ్రేట్లు తగ్గించడం, ఫైబర్ ఫుడ్డు, అలాగే ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉందో అది ఎక్కువ తీసుకోవడం, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడము, సమయానికి నిద్రపోవడము ఖచ్చితంగా ఆచరించాలి. అలాగే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. దుబారా ఖర్చులు పెరిగిపోవడం, ఇంట్లో ఎవరో ఒకరికి ఒంట్లో బాగోలేక సమస్యల వల్ల డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి దుబారా ఖర్చులు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ధన నష్టం తీవ్రంగా కనపడుతోంది. జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మొండి బకాయిల వేధింపులు కనపడుతున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా సమస్యలు పెరిగిపోవడము, ఉద్యోగ నష్టాలు, ధన నష్టాలు, మానసిక అశాంతి, సంతృప్తి లేకపోవడము కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్న ఆలస్యాలు, లేదా ఏదైనా భూములు కొనేటప్పుడు లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఆలస్యాలు, ప్రాపర్టీస్ వ్యవహార విషయాల్లో, లావాదేవీల విషయాల్లో, కొనుగోలు అమ్మకాలు, క్రయ విక్రయాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. లేనిపోయినటువంటి సమస్యలు ఇరుక్కోవడం కానీ, కోర్టు వివాదాలు ఇరుక్కోవడం కానీ, అవి తేలకపోవడం కానీ, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం కానీ, ఇంట్లో అన్నదమ్ములతోటి, అక్క చెల్లెడితోటి, కుటుంబంతో వివాదాలు రావడం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, నలిచివేసే అవకాశాలు, కదర్చి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా ఏకాగ్రత తగ్గడంతో పాటుగా చదువుకునేటటువంటి సమయంలో డిస్టర్బెన్సు, అలాగే సరైన గోల్ లేకపోవడము, సరైనటువంటి నిబద్ధతతో చదువుకోకపోవడం వల్ల కూడా మీకు చదువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు, చదువు పాడయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనపడుతోంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం దుబారా ఖర్చులు, ఇంట్లో వస్తువులు చెడిపోవడాలు, వాహనాలు చెడిపోవడాలు, వాహనపరమైనటువంటి ప్రమాదాలు, చిన్న చిన్న యాక్సిడెంట్లు, శస్త్రచికిత్స అవకాశాలు లాంటివి ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి హెల్త్ కేరు, అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఎవరైనా డబ్బులు అప్పులు ఇచ్చినా, ఎవరైనా నమ్మి పెట్టుబడులు పెట్టినా నష్టపోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. ఇక వివాహాది శుభకార్యాలకు సంబంధించి ప్రయత్నాలు కూడా ఆలస్యంగా ఎదురుకు వెళ్ళడంతో పాటుగా జాప్యం జరిగే అవకాశాలు, ప్రేమికుల మధ్య గొడవలు, తగాదాలు, బ్రేకప్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎవరైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆచితూచి ఆలోచించుకుని ప్రపోజ్ చేయండి. వివాహాది సంబంధాలు, శుభకార్యాలన్నీ కూడా నత్తడగ్గా సాగుతూ ఉంటాయి. సంబంధాలు వచ్చినట్టు వచ్చి చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి 1-10 సార్లు సంబంధ బాంధవ్యాల విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకాలు నప్పితేనే వివాహ ప్రయత్నాలు చేయండి. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసే వాళ్ళకి జాతకంలో బలం ఉందా లేదా ఖచ్చితంగా చూపించుకోండి. ఈ సంవత్సరం ఆటంకాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికి, ఇంట్లో పూజలు లేదా ఇంట్లో ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మాత్రం బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి బాగా సహాయం చేస్తారు. కుటుంబం మీద ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. సంతానం గురించి బాగా తాపత్రయపడతారు. పిల్లల గురించి బాగా డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి చక్కగా కాలక్షేపాన్ని చేయగలుగుతారని చెప్పొచ్చు. పరస్పర ప్రేమికుల మధ్య సహకారం మాత్రం బాగా లభిస్తుంది.
బంధువులతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ ఈ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా విపరీతమైన ఖర్చులు కనపడతాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఆదాయ వ్యయాల విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నమ్మకండి. మోసాలు లేదా కుట్రలు బాగా పెరిగిపోతున్నాయి. అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోతున్నాయి. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు కనపడుతోంది అని తెలియజేస్తూ ఇక 2026 సంవత్సరంలో మకర రాశి వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు అంటే ఈ 2026 సంవత్సరంలో మీకు దిగ్విజయమైనటువంటి కాలంగా కనపడుతోందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఏదైతే నష్టపోయారో, ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఏదైతే ప్రజలలో వ్యతిరేకతను పొందారో, ఎవరితోటైతే దూరం అయిపోయారో, ఎవరితో అయితే గొడవలు పెట్టుకున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఎవరికైతే రుణబాధలతో బాగా ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక పరంగా సతమతమవుతూ ఉన్నారో, మెంటల్ టెన్షన్లకు గురైపోయారో, నమ్మక ద్రోహాలకి గురైపోయారో అలాంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అయ్యేటటువంటి కాలంగా కనపడుతోంది. కష్టాలన్నింటి నుంచి బయటపడే అవకాశాలు, రుణాల నుంచి బయటపడే అవకాశాలు, అప్పులు తొందరగా తీర్చగలగడాలు, అలాగే నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరికైతే వివాహం అవ్వక ఎదురు చూస్తూ ఎప్పుడు వివాహం కుదురుతున్నా ఎదురు చూసే వాళ్ళందరికీ వివాహ యోగ్యతలు ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేస్తూ సంతానం కలగక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారందరూ కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. విద్యార్థులకి చదవాలన్న తపన, అలాగే ప్రయోగాలు చేసే అవకాశాలు, కొత్త టెక్నాలజీని, కొత్త నాలెడ్జ్ని అర్థం చేసుకోవడాలతో పాటుగా మిమ్మల్ని మీరు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారు. వ్యసనాలు అలాగే సెల్ ఫోన్ వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు మానేయాలి. పౌష్టికాహారాన్ని తినాలి, వ్యాయామం చేయాలి, అలాగే కార్బోహైడ్రేట్స్ను తగ్గించాలి, అలాగే ముఖ్యంగా ఫైబర్ ఫుడ్, అలాగే ప్రోటీన్ ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి, అలాగే బాగా మంచినీళ్ళు బాగా ఎక్కువగా తాగాలి, రాత్రి సమయంలో తొందరగా పడుకోవాలి అనేటటువంటి ఆలోచనలు, వ్యాయామం పట్ల ఆసక్తి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీలో మార్పును తీసుకొస్తాయి. దీర్ఘకాలిక రోగాలు తగ్గిస్తాయి. ఈ సంవత్సరం గృహయోగం బాగా కనపడుతోంది, ధనయోగం బాగా కనపడుతోంది, భూములు కొనుగోలు చేయగలుగుతారు, బంగారాల మీద పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. కొత్తగా ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టాలనుకునే వారికి అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకునే వారికి, ఉద్యోగాలు మారాలనుకునే వారికి, ప్రైవేటు ఉద్యోగాలు మారాలనుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం చాలా యోగకాలంగా కనపడుతోంది. ఎవరినైనా ప్రేమిస్తూ ప్రపోజ్ చేద్దామనుకున్నా, మీ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించుకుని వివాహం చేసుకుందాం అనుకున్నా, విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవాలనుకున్నా కూడా ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా కనపడుతోందని చెప్పొచ్చు. గొడవలు పడి విడిపోయిన భార్యాభర్తలు కలవడం, కోర్టు వివాదాల దాకా వెళ్ళిపోయి విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తల మధ్య మైత్రి కలవడంతో పాటుగా చాలా అద్భుతమైనటువంటి సంసారపరమైనటువంటి సుఖాన్ని అనుభవించే అవకాశాలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, పరస్పర స్త్రీ పురుష సమ్మోహ వ్యామోహాలు, అలాగే కోరికలు తీర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో ప్రయాణాలు చేయడాలు, తీర్థయాత్రలు చేయడాలు, విహారయాత్రలు చేయడాలు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. విదేశాల కోసం, వీసాల కోసం ప్రయత్నం చేసినా, విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా మాత్రం బ్రహ్మాండంగా కనపడుతోంది. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. ముండి బాకాయలు వసూలవుతాయని చెప్పొచ్చు. కొత్తగా ఏదైనా ప్రారంభం చేసే వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు మీకు అందొస్తాయి. అలాగే రాజకీయ నాయకులకి రాజకీయ చతురత, ప్రత్యర్థుల్ని ఓడించగలగడము, కొత్త కొత్త పన్నాగాలు పనడంతో పాటుగా ఆర్థిక ప్రగతి, రాజకీయపరమైనటువంటి వస్తు ప్రాప్తి కనపడుతోందని చెప్పచ్చు. రాజకీయపరమైనటువంటి పదవి ప్రాప్తి కనపడుతోందని చెప్పచ్చు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా ఎంచుకున్నటువంటి వ్యక్తులు, ఎంచుకున్నటువంటి కథలు, తీసుకున్నటువంటి డైరెక్టర్లు, చక్కని ప్రొడ్యూసర్ల యొక్క అనుబంధము ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ని అయితే తీసుకొస్తుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చాలా అద్భుతమైనటువంటి గొప్ప స్థాయికి వెళతారు. ఈ సంవత్సరం స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, వ్యామోహాల పట్ల ఆసక్తి, స్త్రీ పురుష వ్యామోహాల పట్ల పురుష వ్యామోహము బాగా కనపడుతోంది. ఉద్యోగాల్లో చక్కని రాణింపు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఈ సంవత్సరం మానసికపరమైనటువంటి వ్యధ, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానము, అలాగే సమయానికి అనుకున్న పనులు చేయలేకపోవడము, అనారోగ్య సమస్యలు, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడము, సమయాన్ని నిద్రపోకపోవడం వల్ల ఇబ్బందులు, నరదిష్టి, నరఘోష, తప్పుడు వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు, మోసాలు, నమ్మక ద్రోహాలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మిగతా అన్ని రంగాల్లోనూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా దైవ బలము, గ్రహ బలము చేకూర్చుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కొంచెం శుభప్రదంగా ఉంటుంది. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి వ్యాపారస్తులు మాత్రం ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తే ఈ సంవత్సరం లాభాలు పొందుతారు అని తెలియజేస్తున్నటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక
వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాల్ని ఈ రకంగా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం